తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ రామసమయంలో సినీ నిర్మాత బండ్ల గణేష్, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రం సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రపంచంలో ఈ ట్రంప్ చేసిన ఏదైతే నిర్ణయాలు ప్రపంచం మొత్తం దేశాలలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు పెరగడము, రూపీ డివాల్యుయేషన్ కావడము, ఇవన్నీ కూడా మన భారతదేశం మీద, మన రాష్ట్రాలపైన, ప్రజలపైన భారం పడుతుంది. సో అదే మొక్కడం జరిగింది. ఎవరిని ప్రజలను అందరినీ కూడా ఆదుకోవాలి, రాష్ట్రాలను ఆదుకోవాలి, దేశంను ఆదుకోవాలి. ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి మోడీ గారు అప్పుడు ఆ రోజులలో చెప్పారు, ఈ రూపీ డివాల్యుయేషన్ కానివ్వను నేను ఉన్నప్పుడు. కానీ వారి హయాంలో ఇప్పటి వరకు రూపీ డివాల్యుయేషన్ 50 రూపాయల కన్నా ఎక్కువ, అంటే 100% డివాల్యుయేషన్ కావడము, పెట్రోల్ ధరలు 100 రూపాయల పైన పోవడము,